హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఫిష్ బిర్యానీ అండి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు మనము చికెన్ తినొద్దు అంటున్నారు కదా, కోళ్ళకి వైరస్ ఉంది కదండి, ఎవరు తినటం లేదు కోళ్ళు. ఇంకా ఇప్పుడు మనము చికెన్ తినలేము కదా, అందుకు చేప ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ లవర్స్ అందరూ ఈ సండే ఈ విధంగా చేసుకొని తినండి. ఎలా చేయాలో చూద్దామండి. చేపకి బిర్యానీ చేస్తున్నా కదండి, ఏ చేప అయినా పర్వాలేదు, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కడిగి పెట్టామండి శుభ్రంగా. తర్వాత మనం మసాలా కలుపుకోవాలా. చేప ఫ్రైకి మసాలా కలుపుకుందామండి. 1½ టీ స్పూను కారం వేయాలా, 1/2 టీ స్పూను పసుపు వేయాలా, 1 టీ స్పూను ఉప్పు వేయాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేయాలా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ చాలండి, 1/2 టీ స్పూను. అయితే నిమ్మరసం అండి, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం. ఈ విధంగా కలుపుకోవాలా. వాటర్ పోసి కలుపుకోవాలండి, గట్టిగా లేకుండా ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. ఈ విధంగా మెత్తగా ఈ విధంగా వస్తుంది అన్నమాట. దీంట్లో 1 టీ స్పూన్ కారం వేద్దామండి. ఇప్పుడు కలిపిన మసాలా ఉంది కదా, ఇది వేసేద్దాం. కలిపేసుకోవాలా మంచిగా. ముక్కకి బాగా పట్టియాలండి, పడితేనే ఉప్పు కారం మంచిగా పడుతుంది. పక్కన పెట్టుకోవాలా. మసాలాలు కలుపుకొని చేసుకుంటే ఈ బిర్యానీ అనేది తొందరగా రెడీ అవుతుందండి. నేను అప్పటికప్పుడు అన్నీ కలుపుకొని చేశాను అనమాట. డైరెక్ట్గా వేయకుండా ఇట్లా కలుపుకుంటే తొందరగా అయిపోద్ది, ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కూడా ఇది కూర వండటానికండి, ఫిష్ కర్రీ చేయటానికి, బిర్యానీకి పెరుగు వేసుకుందాము. ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు కారం వేయాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలా, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేయాలా, ఉప్పు 1½ వేయాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయాలా, 1 టీ స్పూను జీలకర్ర పొడి, నిమ్మరసం 1½ టీ స్పూన్ వేయాలన్నమాట. ఇట్లానే వేయాలండి, కొయ్యకూడదు. కొత్తిమీర కూడా వేయాలండి. దీని కొంచెం 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చేత్తో బాగా కలపాలండి. ఇది కూరకి రెడీ చేసుకుంటున్నా, చూసి వేసుకుందాం. కారం అన్నీ వేసేసా కదా, ఇది కూడా పక్కన పెట్టుకున్నాము. నూనె వేసుకుందామండి. 2 పెద్ద గంటలు వేసుకుందాము. వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేద్దాము. మన ఉల్లిపాయలు ఇది మార్చుకుందాము. స్టవ్ పక్కకు పెట్టేసుకుందాము. పక్కన చేప ఫ్రై చేసుకుందామండి. నూనె వేద్దామండి. చేప ఫ్రైకి వేస్తే బాగుంది. మసాలా కలిపాం కదండి, ఒక అరగంట నానబెట్టుకున్నా.
పక్కన ఉల్లిపాయలు వేగుతున్నాయండి. మనం బిర్యానీ కూర చేయాలి కదా, ఫస్ట్ కూర చేసి అప్పుడు దమ్ చేయాలి కదా, ఆ విధంగా. తర్వాత ఒక పక్కన చేప ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇదే స్పెషల్ అండి, చేప ఫ్రై చేసినాక అప్పుడు చేయాలా బిర్యానీ, దమ్ బిర్యానీ. కింద మంచిగా ఏగిన తర్వాతే కదిపియాలండి, ఉడకముందు యాగకముందు కదిపేయకూడదు. బాగా ఫ్రై అయినట్టు ఉండాలా, కింద లేస్ వస్తుంది ఫ్రై అయితే. ఎందుకంటే ఈ విధంగా ఫ్రై అవ్వాలా, గట్టిగా ఉంటుంది ఫ్రై అయితే ముక్క. ఆ విధంగా అన్నీ ఫ్రై అవ్వాలా, ఎర్రగా ఫ్రై అవ్వాలా. ఇట్లా ఉల్లిపాయలు వేగాయండి, కొన్ని ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాము. ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాము, యాపాల. ఈ విధంగా గట్టిగా ఫ్రై అవ్వాలండి, ముక్క చెదరదనమాట. ముక్క ఇట్లా కదలగానే డ్రైగా కనపడాలా, మెత్తగా కనపడ్డదంటే యాగనట్టు అనమాట. ఇట్లా తిప్పగానే మనకి గట్టిగా అనిపించాలి. ఈ విధంగా అయితే వేగినట్టు అన్నమాట. ఇదిగోండి టమాటా కూడా వేగింది. ఇట్లా వేగినాక కలుపుకున్న మసాలా ఉంది కదా ఫిష్ కర్రీకి, అది వేసేయాలన్నమాట. కలుపుకోవాలా. గిన్నెలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి, అదంతా వాటర్ వేసి ఈ విధంగా వేయాలి. మంచిగా నూనె తేలాలన్నమాట. కొంచెం మాడేటట్టయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఏం కాదండి. వాటర్తో ఉడికి లాస్ట్లో ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఆ విధంగా అయితే ఇట్లా పలసగా ఉండాలి కొంచెము. ఒక పక్కన అన్నము రెడీ చేసుకుందామండి బిర్యానీకి. మిరపకాయలు, ఆకు, దాల్చిన చెక్క, ఇగో బిర్యానీ మసాలా అండి, యాలకులు, లవంగాలు కొన్ని, కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెము, సాల్ట్ అండి 2 టీ స్పూన్లు వేద్దాం. నూనె వేద్దామండి. స్టవ్ వెలిగించి మరగనిద్దాం. నీళ్ళు మరుగుతుంటాయండి. ఒక పక్కన బియ్యము 2.5 గ్లాసు తీసుకున్నాను. ఒక 2 సార్లు కడిగేసేసి తర్వాత మంచినీళ్ళు పోయాలా, పోసి నానబెట్టాలండి. మంచిగా నానుతాయి అన్నమాట. ఈ ఫిష్ ఫ్రై చేసా కదండి, ఆయిల్ మంచిది, ఇది టేస్ట్ వస్తుంది. ఇదిగోండి చేప ఫ్రై చేసా కదా, ఇప్పుడు ఈ కూరలో వేయాలా. ఇట్లా డ్రైగా ఉంటే చెక్కు చెదరదండి. ఫిష్ మెత్తగున్నప్పుడు తీయొద్దు చేపని, డ్రైగానే వేయించాల. అప్పుడే మీకు బిర్యానీ అనేది ఇబ్బంది లేకుండా వస్తుంది. రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేస్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఉండాలండి. ఇట్లా వేసుకోవాలి చిన్నగా గంటతో. చిన్నగా ఎడల్పు చేసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదండి, చెదరదు, మంచిగా బాగుంటుంది గ్రేవీతో. సిమ్లోనే కొద్దిసేపు ఉడకనిద్దాము, మూత పెట్టాలి.
బియ్యము వేసేద్దామండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇవ్వండి, కలుపుదాము. ఫిష్ కర్రీ ఉడికింది. ఈ విధంగా పక్కకి తీసి పెట్టుకోవాలా. ఒక సైడ్ పెట్టుకోవాలండి. పీసెస్ ఇటు సైడ్ పెట్టుకున్నాను, గ్రేవీ ఇటు సైడ్ పెట్టుకుంటున్నా. ఇది గ్రేవీ, ఈ పీసెస్. ఉడికిందండి, వంతు ఉడకాల. 80% అనమాట. ఇట్లా ఉడికితే మళ్ళీ ఉమ్మగిలుతుంది, దమ్ అవుతుంది కదా. ఇప్పుడు మనము రైస్ వేసుకోవాలండి. రైస్ వేస్తేనే మనము చేపలు కానీ అడుగంటకుండా ఉండాలా, పలసగా వేసుకోవాలా. ఈ విధంగా వేసుకున్న తర్వాత కూర వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే డైరెక్ట్ కూర వేసుకోకూడదండి. దానివల్ల కూర గిన్నెలకి ఒక్కోసారి అంటుకుంటాయి. అందువల్ల నేను రైస్ వేస్తా ఫస్ట్. రైస్ అడిగంటినా ఏం కాదు కదా. ఈ విధంగా అయిపోయినాకండి చేప ఫ్రై చేద్దాము, గ్రేవీతో సహా వేద్దాం. గ్రేవీ ఉంది కదా, గ్రేవీ రైస్ వేద్దాము. ఇలా వేసేసి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇలా వేయాలండి. ఇలా వేసేసుకుంటా బాగా. సింపులేనండి, భలే టేస్టీగా ఉంటుంది ఫిష్ బిర్యానీ. ఇదిగోండి, మొత్తము గ్రేవీ ఇలా వేయాలి. గ్రేవీ ఉంటుంది కదా, నూనెతో సహా వేసేయాలి. బాగుంటుంది టేస్ట్. వేసేయాలండి. ఇంకా పైన ఇలా పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఫైనల్గా వేసేయాలండి. ఫైనల్గా నిమ్మరసం. అన్నం ఉండాక ఉంటుంది కదండి, వేయాలండి. హైలో పెట్టాలా. ఇప్పుడు నెయ్యి వేయాలా, పసుపు, పాలు కలర్ రావటానికి. దమ్ చేద్దాము. బరువుకి నీళ్ళ గిన్నె పెడదామండి. ఈ విధంగా దమ్ అవుతూ ఉంటుంది. నీళ్ళ గిన్నె పెట్టా, బరువు అంతా బయటికి రాకుండా ఆవిరి ఈ విధంగా పెట్టుకుంటా. ఒక పక్కన బిర్యానీ దమ్ అవుతుందండి, ఒక పక్కన డక్కూస్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసా, ఎల్లిపాయలు నూనెలో యాగాల. డక్కూస్ అనమాట. ఈ బిర్యానీకి కలుపుకొని తింటారు, మా వారికి ఇష్టం అనమాట. ఆ స్టైల్లో బిర్యానీకి అది ఉండాలా స్పెషల్గా. నూనె వేయాలా, ఈ విధంగా యాగాలండి. టమాటా పేస్ట్,
కొంచెం కూడా వాటర్ పోయాలి, కొంచెం ఉప్పు ఆల్రెడీగా నేను వేసానండి, పసుపు కొంచెం, కొంచెం కారం, ధనియాల పొడి కొంచెం, ఇదిగోండి మిరియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం, గరం మసాలా మరగాలండి. ఈ విధంగా వస్తుంది. ఇంకా చిక్కగా వాటర్ పోయాలండి, దగ్గర హైలో పెట్టి ఉడకనియాల. ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. ఉడుకుతూ ఉంది డక్కూసు. కొత్తిమీర ఇట్లా తుంపేస్తే ఇష్టం మా వారికి, కొయ్యకుండా ఇట్లా వేయాలి. స్మెల్ బాగుంటుందంట ఈ విధంగా వేస్తే. కూసు రెడీ అయిందండి. ఇలా ఉంటుంది అన్నమాట. అన్నంలో కలుపుకొని తింటారు, మా వారికి ఇష్టము. బిర్యానీ రెడీ అయిందండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో. వేడివేడిగా బిర్యానీ రెడీ అయింది, టమాటా డక్కూస్ కూడా రెడీ అయింది. చూద్దాము. బిర్యానీ రెడీ అయిందండి, వేడిగా చూడండి. స్మెల్ భలే వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఫిష్ చెదరదండి, ఫ్రై చేసినా కూడా చెదరదు అనమాట. ఇవ్వండి, ఇట్లా ఉంది, భలే ఉంటుందండి. టేస్టీగా బిర్యానీ, ఫిష్ బిర్యానీ. ఇదిగో చూడండి, ఇది మా వారికి ఇట్లా ఉండాలా, డక్కూస్ అంటాం అనమాట. ఇది కలుపుకొని తింటారు ఈ విధంగా. టమాటాతో చేసిన డక్కూస్ అండి. అన్నంలో రైస్లో కలుపుకొని తింటారు వేడిగా. ఇప్పుడు మా వారికి పెడుతున్నా. ఫస్ట్ రైస్ పెడుతున్నానండి, మళ్ళీ ఫిష్. ఇదిగోండి ఇట్లా డక్కూస్ నేను రైస్లో కలుపుకొని తింటారు మా వారు. చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందరూ. ఫిష్ బిర్యానీ చేయమన్నారు కదా, ఫిష్ తెప్పించారు కదా చేయమని. బిర్యానీ ఎలా ఉందండి నేను చేసిన బిర్యానీ? చాలా బాగుంది. ఎలా చేసారో నాకు తెలియదు కానీ టేస్ట్గా బాగుంది. కూడా బాగుంది టేస్ట్గా. ఎప్పుడు మనం శీలావతి తెచ్చుకుంటాము, కానీ అయ్యే తీసుకొచ్చినా కానీ ముందు మాత్రం టేస్ట్ బాగా బాగుంది. ఓహో, అలాగా. ఎప్పుడైనా చెయ్యొచ్చా ఈ బిర్యానీ? చేయొచ్చు. ముక్క ఎట్లా గట్టిగా ఉందా, చెదిరిపోయిందా? చేప ముక్క విడిపోకుండా బాగా బాగుంది. చికెన్ ఇప్పుడు చేయట్లేదు కాబట్టి అందరూ చేసుకోవచ్చు కదా. ఇంకా ఈ బిర్యానీ అనేది ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఈ స్టైల్ అయితే బాగుంటుంది. చేస్తే మరి అది కొంచెం పచ్చివాసనగా ఉండింది. ఇప్పుడు అలాంటిది ఏం లేకోకుండా బాగా టేస్టీగా బాగుంది. ఓకేనండి, సరే. ఎప్పుడు చేసినా ఇలాగే అలాగే బాగుంది. చూడు ముక్క కూడా బాగా ఎట్లుందో. మా వారికి ఇష్టమైందండి ఈ బిర్యానీ, ఫిష్ బిర్యానీ. చాలా ముక్క చెదరకుండా ఉందంట, అన్నంతో పాటు బాగా టేస్టీగా ఉందన్నారు. మీరు కూడా చేసుకొని చూడండి, ట్రై చేయండి. ఈ ఫిష్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఫిష్ అనేది. అందరూ చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఫిష్ బిర్యానీకి డక్కూస్ మీకు ఇష్టమని చేయమన్నారు కదా, చేశాను. అది ఆ అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉందండి?
ఆ, నార్మల్గా విడిగా అయినా బాగానే ఉంది, కానీ డక్కుస్ కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంది. ఆ, మా వారికి డక్కుస్తో చాలా ఇష్టం. ఘాటుగా బాగా ఎక్కువ అది కారం అట్లా ఘాటుగా కనపడకుండా తినాలనుకుంటే పిల్లలు, ఆ, చిన్నపిల్లల అలాంటి వాళ్ళకు, ఘాటు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకు ఆ, అలాగే తినడం మంచిది. ఆ, కొంచెం ఘాటు అయినా పర్వాలేదు అనుకుంటే డక్కుస్ కలుపుకొని తింటే చాలా బాగుంది, ఆహా. చాలా టేస్ట్గా ఉంది. ఈ డక్కుస్ అనేది ఈ రైస్కి చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుని తినండి. ముళ్ళులు ఏం లేవు కదండి, పిల్లలందరూ తినొచ్చు కదా, ముళ్ళులు ఏం రాలేదు కదా రైస్లో. ముళ్ళులు కూడా ముళ్ళులు కూడా లేవండి. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఫిష్ పేరు శీలావతి అండి. ఇంకా ఏ ఫిష్ అయినా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలన్నమాట. ముక్కలుగా ఉంటే చెదిరిపోతాయి. చెదిరిపోతాయి అంటే ఇంకా అన్నం ఉండేటప్పుడు చెదిరిపోతాయి. ఈ విధంగా అయితే పెద్ద ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యి బాగుంటాయండి. టేస్టీ చేపల బిర్యానీ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి మా వాళ్ళకి, యూట్యూబ్ ఫ్యామిలీకి. ఓకే.